హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'జందెం బరువు'. ఒక ఊళ్ళో అతిపేద బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతనికి ఏ విద్యలు రావు. అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న అభిలాష మటుకు బాగా ఉండేది. ఒకనాడు ఆ బ్రాహ్మడు మరొక గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మడు కనిపించాడు. ఆయన ఆ అరుగు మీద కూర్చుని యజ్ఞోపవీతాలు తూచి అమ్ముతున్నాడు. ఆయన త్రాసు పట్టుకుని ఒక పక్క పళ్ళెంలో జందెం వేసి, రెండో పళ్ళెంలో కొనేవాళ్లను డబ్బులు వేయమంటాడు. కొందరు రాగి డబ్బులు వేస్తారు. కొందరు వెండివి కూడా వేస్తారు. కానీ వాళ్ళు వేసే డబ్బుల బరువుకు, యజ్ఞోపవీతం బరువుకు ఏమీ సంబంధం ఉండేది కాదు. ఇది చూసి పేద బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను చాలా బీదవాణ్ణి. నాకొక జందెం దానం చేస్తారా అని అడిగాడు. అలాగే అని ముసలి బ్రాహ్మడు పేద బ్రాహ్మడికి ఒక జందెం ఇచ్చాడు. తర్వాత ఆ పేద బ్రాహ్మడు ఆ దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నా వద్ద ఒక అపూర్వమైన జందెం ఉన్నది. దాన్ని తమరు తీసుకుని దాని ఎత్తు బంగారం ఇప్పించండి అన్నాడు. రాజు సరేనన్నాడు. మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక పక్క పేద బ్రాహ్మడి జందెం వేసి, రెండో పక్క కొంచెం బంగారం పెట్టాడు. జందెమే బరువుగా ఉన్నది. మంత్రి మరికొంచెం బంగారం వేశాడు. ఇంకా జందెమే బరువుగా ఉన్నది. మంత్రి కొంచెం కొంచెంగా బంగారం పెంచుతూ వచ్చాడు. కానీ ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉన్నది. రాజు, మంత్రి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మంత్రికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన పేద బ్రాహ్మడితో, బ్రాహ్మడా, జందెం తూకం తర్వాత చూదాం. నీ భోజనానికి వేళ కాబోతున్నది. ఈరోజు నువ్వు రాజభోజనం చేద్దుగాని, నీకోసం వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి, బ్రాహ్మడు చూస్తూ ఉండగా జందెం బరువుకు సమంగా బియ్యం తూయించాడు. పావుసేరు బియ్యానికి జందెం సమంగా తూగింది. ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మడికి భోజనం పెట్టిస్తే బ్రాహ్మడి కడుపు సమంగా నిండింది. అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా, నేను అనుమానించినంత అయింది. ఈ బ్రాహ్మడి తెచ్చిన జందెంలో ఒక మహిమ ఉన్నది. దాని బరువు బ్రాహ్మడి సంతృప్తిపైన ఆధారపడి ఉన్నది. అతను తినగలిగినది పావుసేరు బియ్యం. అందుచేత జందెం సరిగా పావుసేరు బియ్యానికి సమంగా తూగింది. అదే బంగారం అయితే ఈ బ్రాహ్మడు ఎంతకీ తృప్తి చెందడు. ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉంటుంది అన్నాడు. అయితే మరి మనం ఏం చేద్దాం? జందెం ఎత్తు బంగారం ఇస్తామన్నాం కదా అన్నాడు రాజు. అది నాకు వదలండి అన్నాడు మంత్రి. బ్రాహ్మడు భుక్తాయాసం తీర్చుకుని మంత్రితో, నాకు జందెం ఎత్తు బంగారం ఇచ్చి పంపేయండి అన్నాడు. నీకు బంగారం ఇప్పిస్తాను. కానీ దాన్ని నువ్వు మోసుకుపోలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు. ఒకవేళ మోసుకుపోయినా దాన్ని నువ్వు దొంగల బారి నుండి కాపాడుకోలేవు. ఈ జందెం బరువు పావుసేరు బియ్యం ఎత్తన్నది చూశావు గదా. రోజు దివాణంలో భోజనం చేసి పోతావా, లేక బంగారం పట్టుకుపోతావా అన్నాడు మంత్రి. తన జందెం పావుసేరు బంగారం బరువు ఉంటుంది కాబోలుననుకుని బ్రాహ్మడు, నాకు రోజు భోజనమే పెట్టించండి అన్నాడు. రాజు సరేనన్నాడు. ఈ విధంగా రాజు సమస్య, బ్రాహ్మడి సమస్య రెండూ తీరినాయి. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. పురాణ శ్రవణం అనే కథ విందాం. ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. అతను చనిపోతూ తన నలుగురు కొడుకులను పిలిచి, మీరు దేవాలయాల వైపుకు పోకండి, పురాణాలు మొదలైనవి వినకండి అని సలహా ఇచ్చాడు. ఒకరోజు వాళ్ళు రాజుగారి కోటలో దొంగతనం చేయటానికి బయలుదేరుతూ దారిలో ఎక్కడన్నా పురాణ పఠనం వినబడుతుందేమోనని చెవుల్లో దూది పెట్టుకున్నారు. వాళ్ళు కోటకేసి పోతుండగా ఒకడి చెవిలో దూది జారి పడిపోయింది. అదే సమయంలో సమీపంలో ఉన్న దేవాలయంలో పురాణం చెప్పే పంతులు ఇలా అంటున్నాడు, దేవతలు గాని దెయ్యాలు గాని మన లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళ నీడలు భూమి మీద పడవు. ఈ మాటలు విన్న దొంగ పిడుగుపడ్డట్టు వణికిపోయి చెవుల్లో మళ్ళీ దూది కుక్కుకుని ముందుకు సాగాడు. తర్వాత వాళ్ళు ఉపాయంగా కోటలో ప్రవేశించి రాజుగారి ఖజానాలో నగలు నాణాలు దొంగతనం చేసి
ఇల్లు చేరుకుని తెచ్చిన సొమ్ము ఇంటి పెరట్లో పాతిపెట్టారు. మర్నాడు ఉదయం రాజుగారికి దొంగతనం సంగతి తెలిసింది. దొంగల ఆచూకీ తీసే పని మంత్రిపైన పడింది. ఆయన విచారించగా ఊరి బయట కొబ్బరి తోట మధ్య ఉన్న గుడిసెలో నలుగురు అన్నదమ్ములున్నారని, వాళ్ల వృత్తి దొంగతనాలు చెయ్యటమేనని తెలియవచ్చింది. పోయిన నగలు, నాణాలు తిరిగి సంపాదించడానికి మంత్రి ఒక ఎత్తు వేశాడు. ఆయన భయంకరమైన కాళీమాత వేషం వేసుకుని, కత్తి చేతబట్టుకుని అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటలోని గుడిసె వద్దకు వెళ్ళి భీకరంగా గర్జించాడు. ఆ గర్జన విని నలుగురు అన్నదమ్ములు దీపం తీసుకుని బయటికి వచ్చి మహాకాళి ఆకారాన్ని చూసి బెదిరిపోయి, అమ్మా తల్లి, నువ్వెవరు? నీకేం కావాలి? అని అడిగారు. మంత్రి వాళ్లతో, నేను కాళీమాతను రా, రాజుగారి కోటలో దొంగిలించిన సొత్తంతా ఇక్కడ పెట్టండి, లేకపోతే మిమ్మల్ని నరికేసి మీ రక్తం తాగుతాను అన్నాడు. దొంగల్లో ముగ్గురు మాత్రం ఈ మాటలు విని గజగజ వణికిపోయారు. వాళ్లకు ఏమనాలో తెలియలేదు. కాని నాలుగోవాడు ఒక దుడ్డుకర్ర తెచ్చి, ఎవడివిరా నువ్వు? కాళీమాతవా? వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? దుడ్డుకర్రతో తల పగలగొట్టమన్నావా అని అరిచాడు. వెంటనే మంత్రి కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు. తరువాత మిగిలిన వాళ్ళు ముగ్గురు వాడితో, ఆ వచ్చినది మనిషేనని నీకెట్లా తెలిసిందిరా అన్నారు. మనం దొంగతనానికి పోయేటప్పుడు అనుకోకుండా చెవిలో దూది జారి పడిపోయింది. అప్పుడు గుడి పక్కగా వెళ్ళినప్పుడు పురాణం విన్నాను. దేవతలు, దయ్యాలు భూమి మీదకొస్తే వాళ్ల పాదాలు భూమిని అంటవుట, వాళ్ల నీడ భూమి మీద పడదుట. ఆ వచ్చినవాడు మనిషి, వాడి కాళ్ళు భూమి మీదే ఉన్నాయి. మన దీపం వెలుతురులో వాడి నీడ భూమి మీద పడింది. అది చూసి వాడు మనిషేనని తెలుసుకున్నాను అన్నాడు నాలుగోవాడు. ఒరే, నువ్వు కొంచెంగా పురాణం వింటేనే ఇంత లాభం కలిగింది గదా, మనం రోజూ పురాణం వింటే ఇంకా ఎంత లాభం కలుగుతుందో అనుకుని ఆ అన్నదమ్ములు రోజూ పురాణం వినటం మొదలుపెట్టి దొంగతనాలు మానేసి మంచివాళ్లని పేరు తెచ్చుకున్నారు. ఇదండి పురాణ శ్రవణం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.